ఈరోజు జ్యోతిబా పూలే జీవిత చరిత్రకు సంబంధించి హిందీలో తీసిన సినిమా ఆ రోజు పెద్దలందరినీ ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో చూపెట్టినప్పుడు దీన్ని తెలుగులో అనువదించి మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భావజాల వ్యాప్తి కొరకు చూపెట్టినట్టయితే రెండు ప్రధాన అంశాలు విద్యకు దూరంగా ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్ తరాన్ని విద్యను అందించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఇంక్లూసివ్ గ్రోత్ అందరూ ఎదగాలంటే వెనుకబడిన వర్గాలందరూ కూడా ఎదగడానికి ఒక పోరాట స్ఫూర్తి తీసుకుంటారనేటువంటి ఒక ప్రధానమైన అంశం మీద ఏర్పడ్డ ఈ సినిమా తప్పకుండా మన ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఇటువంటి ఉద్యమాలు వచ్చి ఇక్కడ ఈరోజు ప్రజాస్వామికంగా భాగస్వామ్యంను గట్టిగా పోరాడి పొందగలిగినారు. ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా అటువంటి స్కోప్ ఉండాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్రజాస్వామిక జ్యోతిబా పూలే యొక్క భావజాలానికి సంబంధించి ఒక తెలుగు ట్రాన్స్లేషన్, ఎందుకంటే హిందీ కూడా అర్థమవుతుండొచ్చు కానీ చదువుకునే పిల్లల దాకా కూడా చదువు ఎంత ప్రాధాన్యత, చదువుకు ఎటువంటి ఇబ్బందుల నుంచి ఏ విధంగా అధిగమించి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నది. అదేవిధంగా ఏప్రిల్ 11 జ్యోతిబా పూలే జయంతిని, ఈరోజు నవంబర్ 28 వర్ధంతిని కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా వర్ధంతి జయంతులకే పరిమితం కాకుండా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని భవిష్యత్తులో తరం నిర్మాణం కావాలంటే, మొన్న ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి సర్వే లెక్కల ద్వారా దాని తర్వాత వేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలలో చూస్తే ఎదగడానికి కారణం ఏమిటి, ఎదిగిన వాళ్ళ గురించి పరిశోధన చేస్తే వాళ్లకు వెనుకున్నటువంటి కులం కానీ భూమి కానీ డబ్బు కానీ కాదు, వాళ్ళు ఎదగడానికి ప్రధానమైన కారణం విద్యనే. కాబట్టి ఆ విద్యకు సంబంధించినటువంటి సూత్రాన్ని అందించినటువంటి పూలే గారి యొక్క జీవితము, సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవితము చూసి సమాజంలో ఎప్పుడు కానీ మనం ఒక ప్రభావితం కావడానికి కళ, అది చిత్రం కావచ్చు, పాట కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అటువంటిది ప్రభావితం చేయగలుగుతుందని వారు నిర్మాణం చేసినటువంటి హిందీ పిక్చర్ సినిమాను అందరూ చూసినప్పుడు చెప్పిన అభిప్రాయం ప్రకారంగా సోదరులతో కోరగానే ఈ సినిమా చేయడం జరిగింది. రవిచంద్ర గారికి మా సోదరుడు అయినప్పటికీ ధన్యవాదాలు. ఎందుకంటే సమాజంలో ఒక క్షేత్ర స్థాయిలో తప్పకుండా నేను జాజుల శ్రీనివాస్ గారిని, బలహీన వర్గాల సంఘాలు కానీ, కమిషన్ కానీ, మాజీ కమిషన్ చైర్మన్ అందరూ కూడా దీన్ని ఎవరు కూడా ప్రతి ఒక్కరూ చూసే విధంగా ప్రేరేపితం అయితే ప్రభుత్వం కూడా తప్పకుండా అన్ని రకాల సహకరిస్తుంది. విద్యకు సంబంధించిన ప్రధానమైనటువంటి ఉద్యమం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనం ఒక రోజు ఉస్మానియా వైస్ ఛాన్సలర్ చెప్పినారు, గతంలో ప్రభుత్వాల దగ్గర డబ్బుండే స్కీమ్స్ పేరున ఇవ్వడానికి, భూములుండే పంచడానికి, ఇప్పుడు అవి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మొత్తం ఇవ్వగలిగేది ఒకటే, భవిష్యత్తు తరాన్ని నిర్మాణం చేయాలంటే విద్య. ఆ విద్యకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేటువంటి మాట చెప్పినప్పుడు నేను ఒక విద్యార్థి నాయకుడిగా చాలా సంతోషపడ్డా. తప్పకుండా నేను విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన, మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి కృష్ణమోహన్ నాకంటే ఒక సంవత్సరం జూనియర్ డిగ్రీ కాలేజీలో, నేను డిగ్రీ అయిపోయి విద్యార్థి సంఘ అధ్యక్షునిగా వచ్చినప్పటి తర్వాత నుంచి. అయితే ఈ సందర్భంలో కోరేది ఒకటే, భావజాల వ్యాప్తి, విద్యా వ్యాప్తికి సంబంధించినటువంటి చిత్రాన్ని తప్పకుండా క్షేత్రస్థాయి దగ్గర తీసుకుపోవడానికి ప్రభుత్వం పక్షాన కూడా మేము మా యొక్క భాగస్వామిని ఇస్తాం. మీరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మనం మౌఖిక మౌత్ టాక్ అంటే మించేది లేదు. ఈ సినిమా అందరూ చూసేటువంటి విధంగా, అంటే ఆల్రెడీ హిందీ ఫిలిం మనం హనుమంతాన్న తన తెలియక కాబట్టి ట్రైలర్ అంటే ఒకటి కొద్దిసేపు తీసినాం అనుకున్నాడు, అట్లా కాదు, మొత్తం సినిమా నిర్మాణం అయి డబ్బింగ్ అయి మనం తీసిన సినిమా కాదు, అంతా అదే డబ్బింగ్ సినిమా మనం చూస్తాను. దానికి సంబంధించి మరి కలర్ వీళ్ళందరూ కూడా ప్రముఖులు ఈరోజు ఇక్కడ వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేశారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భావజ్వాల వ్యాప్తి మహిళలకు విద్యకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి మార్గం చూపెడుతుంది తెలుగు జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే చరిత్రాన్ని ఆకాంక్షిస్తూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. సభికులకు నమస్కారం. ఈరోజు మనకు జరిగింది ఏంటంటే మన అందరి ఆత్మ శుద్ధి అయింది. గుజరాతీ పద్యం, శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లు ఉన్నాయి, పిండి ఉంది, కానీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేవు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి, వాళ్ళు గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయి. ఈ సినిమా చూస్తే అందరి ఆత్మశుద్ధి అవుతుంది. బూత్ సినిమాలు, తెలుగు సినిమా అంతా బూతే కదా, ఆ సినిమాలు చూస్తే ఆత్మ అంతా నాశనం అవుతుంది. ఎందుకంటే ఆ సినిమాలు తీసేవాళ్ళు సోల్లెస్ వండర్స్, ఆత్మ లేని వాళ్ళు. మనము ఆత్మ ఉన్న సినిమాలు తీయాలి, ఆత్మీయమైన సినిమాలు తీయాలి. నాకు ఒకటి తెలంగాణకు పూలేకున్న సంబంధం,
ఆయన 1848లో పూణేలో పీడేవాడలో మొట్టమొదటి పాఠశాల పెట్టినాడు. అదే సమయంలో లండన్లో జర్మన్ రచయిత ఫిలాసఫర్ కార్ల్ మార్క్స్ ఆయన మేనిఫెస్టో రాసినాడు, శ్రమజీవుల ప్రణాళికా పత్రం రాసినాడు. సరిగ్గా 100 ఏళ్లకు 1948లో తెలంగాణ విలీనం జరిగింది. విమోచన అంటలేను నేను, విలీనం జరిగింది 100 ఏళ్లకు. ఇప్పుడు మనం చేయవలసింది ఎంత, ఆ సినిమాను తీసుకొని పోవాలి, ఊరు తీసుకుపోవాలి. ఇక్కడ నుంచి మీరు దేశభక్తి సినిమాలు తీయండి, సామాజిక సంస్కరణలు తీసుకొచ్చే సినిమాలు తీయండి. వాళ్ళలా కాదు, మనం సమాజాన్ని ఉద్ధరించే సినిమాలు తీసుకొని రావాలి. చాలా గొప్ప అనిపించింది. మంత్రి ఇక్కడ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఆయన జర్నలిస్ట్, మాతో పాటు మంత్రి కూడా సహకరిస్తున్నారు. ఇంతకుముందు ఏం జరిగిందంటే మేము స్వయంగా నిజామాబాద్లో జ్యోతిరావు పూలే విగ్రహం, సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టినాం. వాడు ఒకడు ఎమ్మెల్యే, వాని పేరు గణేష్, బీగాల గణేష్ గుప్తా. ఆ విగ్రహాలను తీసుకెళ్ళి చెత్తకుండలో పడేసిండు. వాడు చెత్తకుండిలో మేము పెద్ద పోరాటం చేసినాం. వాడు కలెక్టర్, వాడు జోకరో బ్రోకరో కలెక్టర్, వాడు పడేస్తే మేము పెద్ద పోరాటం చేసినాం. కానీ ఏం జరగలేదు అప్పుడు ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళు ఎవడు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎటువంటి వాళ్ళో తెలుసు కదా మనకు. ఇప్పుడు సినిమానే తీస్తున్నారు ఏకంగా, వాడిని మూతి పగలగొట్టేట్టు తీయాలి. హనుమంతరావు గారు ఇక్కడ ఉన్నారు, వెనక ఉన్నారు హనుమంతరావు గారు. ఆయన మన పంజాగుట్లో విగ్రహం పెడితే విగ్రహం ఏం చేశారు, ఎందుకు రాలేదు? ఎంత అన్యాయంగా ఉందంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో పెద్ద బొమ్మ ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడు, పేరు చెప్పదలుచుకోలేదు, వాడు దుర్మార్గుడు అని. అది 7 అడుగులు ఉంటుంది. కాళ్ళ దగ్గర గాంధీ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం. మేము పెద్ద గొడవ చేస్తే తీసేసాం. సిగ్గు శరం ఉండాలి సమాజానికి. ఇదా అన్యాయం జరిగేది. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. ఎవరైతే జైల్లో పెట్టాలనో వాని విగ్రహాలు పెడుతున్నారు, ఎవరి అయితే రాజ్భవన్ ఉండాలనో వాళ్ళను జైల్లో పెడుతున్నారు. మొదటి నుంచి జరుగుతున్నది అదే. ఇప్పుడు మనము ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ఊరూర విగ్రహాలు పెడదాం, ఇటువంటి సినిమాలు తీద్దాం. ఉత్తగా తీసుకొని పోవడం కాదు. అసలు సావిత్రిబాయి పూలను మించిన వాళ్ళు ఎవరు ఉన్నారా? భూమి పుట్టినాక భూమికి ఎంత ఓపిక ఉందో ఆ తల్లికి అంత ఓపిక ఉంది. ఎంత ఓపిక! ఆమెను కొట్టినా, పీడతో కొట్టినా, రాళ్ళు చల్లినా, రిస్క చల్లినా, తన్నినా, ఇంటికి మర్డర్ చేయాలని కూడా చూసారు, హత్య చేయాలని చూసారు భార్య భర్తల్ని. అయినా సరే వాళ్ళు వెరవకుండా, చెదరకుండా, బెదరకుండా పాఠాలు చెప్తూనే పోయినారు. ఫాతిమా షేక్ కూడా పాఠాలు చెప్పారు. మొట్టమొదటి ఉమెన్ టీచర్ తయారు చేసింది సావిత్రిబాయి పూలే, మొదటి ఆమె, రెండో ఆమె ఫాతిమా షేక్. ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? నా ఉద్దేశంలో వాళ్ళ విగ్రహం పెడితే ఎంత ఎత్తు ఉండాలంటే 190 అడుగులు ఉండాలి. ఎందుకంటే చార్మినార్ ఎత్తు 186 అడుగులు, దానికంటే 4 అడుగులు ఎత్తు ఉండాలి. అంత పెద్ద విగ్రహం హైదరాబాద్లో పెట్టాలి. జ్యోతిరావు పూలే ఆమెనే గొప్పది కదా. చివరి మాట ఒకటి చెప్తున్నా, ఎవరెవరినో మనం ఎవరి పేరు మీదనో చేస్తున్నాం. సర్వేపల్లి గోపాలే అన్నాడు, సర్వేపల్లి గోపాల్ వైస్ ఛాన్సలర్ జేఎన్యూ. ఆయన చెప్పిండు, మా తల్లికే చదువుకోనియలేదు, ఆయన టీచర్స్ డే ఏంది అన్నాడు. ఆయన కొడుకే అన్నాడు, సర్వేపల్లి రాధాకృష్ణ కొడుకు. ఆయనది కాదు, మనం జ్యోతిరావు పూలే పేరు మీదనే టీచర్స్ డే చేయాలి. అట్లయితేనే మాకు నిజమైన నివాళి అవుతుంది. ప్రభుత్వంలో పెద్దలు తలుచుకొని, నేను వివాదమైన చెప్తున్నాను కాదు, వివాదం అనే చెప్పాలి కూడా. అందుకని జ్యోతిరావు పూలే పేరు మీదనే టీచర్స్ డే చేద్దాము. లేదా ఆ రోజు జ్ఞానో దినోత్సవం చేద్దాం. టీచర్స్ డే వివాదం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదనుకుంటే జ్ఞాన దినోత్సవం చేద్దాము. ఆమె పేరు చిరస్థాయిగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పేర్లు చిరస్థాయిగా ఉండేటట్టు తెద్దాము. ఈ పిక్చర్ ఇస్ వర్త్ 1000 వర్డ్స్ అని మేము చెప్తుంటాం. ఒక ఫోటో, ఒక బొమ్మ 1000 పదాలకు సమానం. కానీ ఒక సినిమా 1000 పుస్తకాలకు సమానం. అటువంటి సినిమా తీసినారు, 1000 పుస్తకాలు తీసినట్టు. మీరు ఈ సినిమా తీసినారంటే 1000 పుస్తకాలు ప్రచురించినట్లు లెక్క, 1000 పుస్తకాలు రాసినట్లు లెక్క. అందుకని పొన్నం రవిచంద్రను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సినిమా దీనికి వినోదప్పని ఉండొద్దు, ఊరు నడవాలి, నెట్ఫ్లిక్స్లో కూడా ఉండాలి, అన్నిట్లో ఉండాలి. అట్లా ప్రజలందరూ చూసి జ్ఞానజ్యోతి వెలిగించాలని చెప్పి